బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదలైంది. 2 రోజులుగా ఢిల్లీలో మేధోమథనం చేసిన బీజేపీ ఎన్నికల కమిటీ 52 మందితో లిస్టు ప్రకటించింది. కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయనున్నారు. దీంతో ఈసారి ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా మారనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి సదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నందిపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ కాలనీ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి సదరంగా ఆహ్వానించారు. నవీపేట మండలంలోని జన్నెపల్లి గ్రామంలో దుర్గామాత శరన్నవరాత్రి తెప్పోత్సవంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్ లకు ధన్యవాదాలు. మొత్తం బీజేపీ కుటుంబానికి, గోషమహల్ ప్రజలకు నా కృతజ్ఞతలు. జై బీజేపీ, విజయ్ బీజేపీ అని ట్వీట్ చేశారు. భగవద్గీతను ఉర్దూలోకి అనువాదం చేసింది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన చిరు వ్యాపారి అహ్మద్ ఖాన్ కూతురు ఇబా ఫాతిమా. ప్రస్తుతం ఆమె ఎంఏ ఇంగ్లీష్ చదువుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ ఫ్లాగ్ డే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నుండి జిల్లా కేంద్రం పోలీస్ కమిషనరేట్ ప్యారెడ్ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీ అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్, 7వ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బతుకమ్మ సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గత 8 రోజుల నుంచి బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయిన ఆడబిడ్డలు ఇవాళ 9వ రోజు సద్దుల బతుకమ్మను వైభవంగా జరుపుకోనున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము విలువ రూపాయలు 300 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇప్పటి వరకు రూపాయలు 105.58 కోట్ల నగదు, రూపాయలు 13.58 కోట్ల మద్యం, రూపాయలు 145.67 కోట్ల ఆభరణాలు, రూపాయలు 26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శాసనసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంపీ అరవింద్ మార్క్ చూపించుకున్నారు. అర్బన్ ధన్పాల్, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, బాల్కొండ అన్నపూర్ణమ్మకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇప్పించడంలో సఫలీకృతుడయ్యాడు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ దుర్గామాత మండపాలకు పంపిన నగదు చేరను స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందజేశారు.